సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గర్భవతి భార్య అమ్మల సూర్యకాంతం. ఒకరోజు ఒక కడుపుతో ఉన్న అమ్మాయి ఎండలో బుడగలు అమ్ముతూ ఉంది. అమ్మీ అలసిపోయిన ఆ అమ్మాయి పక్కనే ఉన్న సూర్యకాంతం ఇంటి అరుగుపైన పడుకుంది. అప్పుడే గుడికి వెళ్ళొచ్చిన సూర్యకాంతం ఆ అమ్మాయిని చూసి, ఎవరీ పిల్ల గిట్లా అరుగుపైన పడుకుంది, పైగా ఒట్టి మనిషి కూడా కాదు అలా అనుకుంటూనే పక్కనే ఉన్న బుడగల్ని చూస్తుంది. అది చూసి తను బుడగలమ్ముకునే అమ్మాయి అని సూర్యకాంతానికి అర్థమవుతుంది. అప్పుడు తన మనసులో, పాపం బిడ్డ ఎండలో బుడగలమ్మి అలసిపోయినట్టుంది అని అనుకుని తన మ్యాజిక్ తో ఆ అమ్మాయిని గాల్లో లేపి తన ఇంట్లో మంచం మీద పడుకోబెడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి నిద్రలేస్తుంది. తనని తాను మంచం పైన చూసుకొని ఆ అమ్మాయి షాక్ అవుతుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏందిది, నేనేమైనా కలగంటున్నానా ఏంది? నేను అరుగుపైన పడుకున్నట్టు గుర్తుంది, సడన్ గా గీ మంచం పైకి ఎట్లొచ్చినబ్బా అని అనుకుంటుంది. అప్పుడు సూర్యకాంతం అక్కడికి వస్తుంది. ఆమె నిద్ర లేవడం చూసి, ఏంది బిడ్డ అప్పుడే లేచినావు, ఇంకొద్దిసేపు పడుకోద్దా ఏంది అని అంటుంది. అది విని ఆ అమ్మాయి షాక్ అవుతుంది. సూర్యకాంతంతో, నేనిక్కడికి ఎలా వచ్చానండి అని అడుగుతుంది. ఏం లేదు బిడ్డ, నేను గుడికెళ్ళొచ్చేసరికి నువ్వు మా అరుగు పైన పడుకున్నావు. చూస్తా ఉంటే మస్తు నీరసంగా కూడా కనిపించినావు. పైగా బయట చాలా వేడిగుంది. ఆ ఎండలో ఏం నిద్రొస్తదని నేనే మంచం పైన పడుకోబెట్టిన. అరే నామతి మండ, నీకోసం జ్యూస్ చేసిన, ఆగు తెస్తాను అని వెళ్ళి ఆ అమ్మాయి కోసం జ్యూస్ చేసి తీసుకొస్తుంది. ఆ అమ్మాయితో, ఇదిగో ముందు గీ జ్యూస్ తాగి సల్లబడు, చాలా బలహీనంగా ఉన్నావు, పైగా ఉట్టి మనిషి కూడా కాదు, తాగు అని ఇస్తుంది. సూర్యకాంతం మంచితనం చూసి ఆ గర్భవతి అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన సూర్యకాంతం, ఏంది బిడ్డ గట్ల చూస్తున్నావు? మా కులదైవం పోలేరమ్మ తల్లి, ఆమెనెప్పుడు గుళ్ళో చూడ్డమే గాని ప్రత్యక్షంగా చూడ్డం ఇదే మొదటిసారి అమ్మా అని దండం పెడుతుంది. అది చూసిన సూర్యకాంతం, అరే అరే ఏంది బిడ్డ ఇది, ఇప్పుడు ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా అని అంటుంది. దానికి ఆ అమ్మాయి, లేదండి, అసలు మాలాంటి బుడగలు అమ్ముకునే వాళ్ళని ఎవ్వరూ వాళ్ళ అరుగుపైన కూడా పడుకోనియ్యరు. గసొంటిది మీరు నన్ను మీ మంచం మీద పడుకోబెట్టిండ్రు, పైగా నా కోసం జ్యూస్ కూడా చేసిచ్చిండ్రు. ఆ మాటలు విన్న సూర్యకాంతం, అరే ఊరుకో బిడ్డ, నా బిడ్డ అయితే నేను చెయ్యనా ఏంది, సరేగాని ముందు గీ జ్యూస్ తాగు అని ఆ జ్యూస్ ని తాగిస్తుంది. సూర్యకాంతం ఆ గర్భవతి అమ్మాయితో, అవు బిడ్డ, నిన్ను అడగడం మర్చిపోయినా, నీ పేరేంది? నా పేరు మిథున అండి. అండి ఏంది పిల్ల, చక్కగా అమ్మా అని పిలు, మిథున, చాలా బాగుంది నీ పేరు. అయినా నువ్వు గర్భవతి కదా, గీ బుడగలు అమ్ముతాన్నవేంది, నీ భర్త ఏం చేస్తూ ఉంటాడు అని అడుగుతుంది. దానికి మిథున ఏడుస్తూ, ఏం చెప్పనమ్మా, నా భర్త ఉట్టి తాగుబోతాడు, ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు. నా గురించి కానీ, కనీసం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ ఎప్పుడూ పట్టించుకోడు. ఎప్పుడు డబ్బులు డబ్బులు అని నా ప్రాణం తీస్తాడమ్మా. ఆ డబ్బులతో మందు కొనుక్కొని తాగుతూ ఉంటాడు. ఇంకా చేసేదేం లేక నా బిడ్డ కోసమైనా నేను బ్రతకాలని ఇదిగోండి ఇలా బుడగలమ్ముతున్నానమ్మా. అది విన్న సూర్యకాంతం కడుపు తరుక్కుపోయింది. మిథున భర్త పైన కోపం వస్తుంది. అప్పుడు సూర్యకాంతం మిథునతో, అరే ఊరుకో బిడ్డ, నువ్వేం ఏడవకు బిడ్డ, గీ రోజు నుంచి నేను నీకున్నా, చూస్తూ ఉండు, సాయంత్రం కల్లా మీ ఆయనే వచ్చి నిన్ను ఇంటికి తోలుకపోయి మహారాణిలా చూసుకుంటాడు. నువ్వు నా మాట విని మంచిగా రెస్ట్ తీసుకో తల్లి అని అంటుంది. అది విన్న మిథునకి సూర్యకాంతం వరాలు ఇచ్చే దేవతలా కనిపిస్తుంది. మిథున సూర్యకాంతం చెప్పినట్లు రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు సూర్యకాంతం తన పాత ట్రంకు పెట్టెలో నుండి మ్యాజిక్ గ్లోబ్ తీసి
మిథున భర్త జాడ కనిపెడుతుంది. మిథున భర్త ఒక షాప్ దగ్గర ఉండటం గమనించిన సూర్యకాంతం వెంటనే అక్కడికి వెళ్తుంది. అక్కడ మిథున భర్త మందు కోసం గొడవ పడుతూ ఉంటాడు. అది చూసిన సూర్యకాంతంకి ఒక ఐడియా వస్తుంది. మిథున భర్త దగ్గరికి వెళ్ళి, ఏంది బాబూ, నీకు మందంటే అంత ఇష్టమా ఏంది అని అడుగుతుంది. దానికి మిథున భర్త సూర్యకాంతంతో, ఇష్టం అంటారేందమ్మా, ఇష్టం కాదమ్మా, పిచ్చి, ప్రాణం, నా జాన్, నా దునియా, నా దిల్ కా ధడకన్, నా దిల్ కా తుకుడా, జాన్ కా ముకుడా అని అంటాడు. దానికి సూర్యకాంతం, గట్లనా, సరే అయితే నేను నీకొక పని చెప్తా, గద్ చేస్తే నీకు నీ అంత బరువున్న మందు బాటిల్ ఇస్తా, సరేనా అని అంటుంది. అది విన్న మిథున భర్త ఆనందంతో గాల్లో ఎగురుతాడు. చెప్పండమ్మా, చెప్పండి, ఏం చెయ్యాలో చెప్పండి, జల్దిగా చేసేద్దాం, వెంటనే చేసేద్దాం, నా ప్రాణం ఇవ్వమంటారా అని అంటాడు. దానికి సూర్యకాంతం, నీ తాగబోతు ప్రాణం నేనేం చేసుకోవాలి గాని నేను చెప్పింది చెయ్యి చాలు అని తన మ్యాజిక్ తో గాల్లో పెద్ద మందు బాటిల్ వచ్చేలా చేస్తుంది. అది చూసిన మిథున భర్త ఫుల్ ఖుషి అవుతాడు. సూర్యకాంతం ఆ బాటిల్ ని చూపిస్తూ మిథున భర్తతో ఇలా అంటుంది, చూడబ్బాయ్, ఈ మందు బాటిల్ నీకే. ఇది సుమారు 15 కేజీల దాకా ఉంటది. కానీ ఇది నీకు కావాలంటే నువ్వు దీన్ని మోసుకుంటూ దారి పొడవుతా నీకు తెల్లని రాళ్ళు కనిపిస్తాయి. గవి మా ఇంటి దాకా ఉన్నాయి. అవి ఒక్కొక్కటి ఏరుకుంటూ వెళ్ళాలి. బరువు అయితాందని గా మందు బాటిల్ దించినా ఆ రాళ్ళు ఏరడం ఆపినా నీకు మందు ఇవ్వను. పైగా 1000 కొరడా దెబ్బలు, సరేనా అని అంటుంది. దానికి మిథున భర్త చాలా కాన్ఫిడెంట్ గా ఒప్పేసుకుంటాడు. దాంతో సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ మందు బాటిల్ ని ఆ తాగుబోతు భుజం పైన పెడుతుంది. స్టార్టింగ్ లో అతడు ఎంతో ఈజీగా ఆ మందు బాటిల్ మోస్తూ ఆ తెల్లరాలని ఏరుకుంటూ వెళ్తాడు. కాని రాను రాను అతడికి అలసట పెరుగుతోంది. మోసి మోసి జబ్బలు నొప్పిలేస్తూ ఉంటాయి. ఆ ఎండలో అతనికి గట్టిగా దాహం కూడా వేస్తూ ఉంటుంది. అమ్మా దాహం, అమ్మా దాహం, దాహం అని అనుకుంటూ ఉంటాడు. అలసటకి కాళ్ళు వణుకుతూ ఉంటాయి. అలా కాళ్ళు వణుకుతూ ఆయన స్లిప్ అయి పడిపోతాడు. అది చూసిన సూర్యకాంతం, ఏందిరా గదన్నో గిదన్నో ప్రాణాలిస్తా అన్నావు, అయిపోయిందా అప్పుడే, సగం దూరానికే పడిపోయినావు. కొద్దిసేపు మోసినందుకే నువ్వు గిట్లా అలసిపోతే 8 నెలల సంధి మోస్తాందిరా నీ భార్య నీ బిడ్డని, ఆమెకెట్లుండాలా? పైగా ఎండలో అంత బరువులు మోస్తూ బుడగలమ్ముకుంటాంది. మువ్వడివి శాతగాక నువ్వే తూలిపోయినావు. ఆడది పైగా కడుపుతో ఉన్న అమ్మాయి అని జాలేదారా నీకు? గా కష్టమేదో నీకు తెలవాలనే నేనే నీతో గీ బరువు మోపిచ్చిన. సమజైందా ఇప్పుడు ఎంతగానో బాధ ఉంటదో? ఆ మాటలు విన్న మిథున భర్త, అమ్మా నన్ను క్షమించండమ్మా, నా కళ్ళు తెరిపించిండ్రమ్మా, బుద్ధొచ్చిందమ్మా, ఇప్పటినుంచి నేను అస్సలు మందు జోలికే పోను, నా భార్య బిడ్డల్ని సక్కంగా చూసుకుంటమ్మా, నన్ను క్షమించండి అని అంటాడు. దానికి సూర్యకాంతం, చూసుకోవాలే, మంచిగా చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ గా మందు జోలికి పోయినావనుకో నేను పోస్తారా నీకు, మొత్తం సీసా కాదు సగం సీసా కాదు, డైరెక్ట్ గా 15 కేజీల మందు పోస్తా, సమజైందా? వెళ్ళి పోయి నీ భార్యని ఇంటికి తీసుకుపోయి మంచిగా చూసుకో అని అంటుంది. మిథున వాళ్ళ భర్త సూర్యకాంతం అన్నట్లుగానే మిథునని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పట్నుంచి అతడు మిథునకు ఏం లోటు లేకుండా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. నెల రోజుల తర్వాత మిథునకి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమెకు మిథున సూర్యకాంతం అని పేరు పెట్టుకుంటుంది. శ్రావణ శుక్రవారం స్పెషల్ అత్యాస కొత్త కోడలు మాయా గరిట. ఓ అందమైన ఊరు. అందులో అత్త సూర్యకాంతం గారింట్లో శ్రావణ శుక్రవారం రోజున కోడలు చంద్రకాంతం
తులసి కోట చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేస్తూ ఉంది. అది చూసిన అత్త సూర్యకాంతం, నా కోడలు బంగారం, పొద్దు పొద్దుగాల్నే లేసి పూజ చేస్తందంటే నేను సానా అదృష్టవంతురాల్ని అని మురిసిపోయింది. చంద్రకాంతం వేడివేడిగా టీ చేసి అత్తకి, మామకి, భర్తకి ఇచ్చింది. సూర్యకాంతం తన కోడల్ని పిలిచి, ఇగో అమ్మాయి, గీరోజు లక్ష్మీ వ్రతం కాబట్టి కొత్త కోడలుగా లచ్చిందేవికి పాయాసం, పులిహోర, గారెలు, పూర్ణాలు, భక్ష్యాలు, ఇంకా నీకిష్టమైన ప్రసాదాలన్నీ నువ్వే చేయాలా అనడంతో చంద్రకాంత మొహం తెల్లబోయింది. మనసులో, ఏంది గీ వంటలన్నీ నేను చెయ్యాలా? నాకు వంట రాదని తెలిస్తే గీమ ఏమేమంటదో ఏమో. సరే సరే అత్తమ్మా అని కంగారుగా తన గదిలోకి వెళ్లి యూట్యూబ్లో ప్రసాదాలు ఎలా చెయ్యాలో సెర్చ్ చేస్తూ ఉంది. టీ తాగిన తర్వాత చంద్రకాంతం భర్త, మామ వాళ్ళ పనుల మీద వాళ్ళు బయటికి వెళ్లారు. అంతలో బాగా టెన్షన్ పడుతున్న కోడల్ని చూసి వంట రాదన్న విషయం అర్థమై నవ్వుకొని తన పాత ట్రంకు పెట్టె నుండి ఒక గరిటె తెచ్చి కోడలితో, ఇగో కోడలి పిల్ల, గీది మ్యాజిక్ గరిట. దీన్ని గిన్నెలో పెట్టి నువ్వు ఏ వంటకం అడిగినా గది వస్తది. దీంతో నువ్వు గా ప్రసాదాలన్నీ ఇట్టే చేసేయొచ్చు. గీ లోపల నేను పోయి సాయంత్రం పేరంటానికి ఇంటికి రమ్మని ముత్తైదులకి బొట్టు చెప్పొస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ గరిట వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంది గిది నిజమా? అయితే ఒకసారి టెస్ట్ చేస్తా అంటూ గరిటెని ఒక గిన్నెలో పెట్టి పులిహోర అనగానే పులిహోర వచ్చేసింది. అది చూసి పట్టరాని ఆనందంతో, హాయ్ గిది మస్తుగుందే అనుకుంటూ అత్తగారు చెప్పిన ప్రసాదాలన్నీ చేసేసింది. ఆ తర్వాత మ్యాజిక్ గరిట పట్టుకున్న చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. మా అత్తమ్మకి దీని విలువ తెల్వక గా డొక్కు పెట్టెలో పెట్టుకుంది. దీంతో ఇప్పుడు నేను బిజినెస్ షురూ చేసి నేనేందో చూపిస్తా అంటూ ఆ గరిటెని ఒక పెద్ద గిన్నెలో పెట్టి 25 మందికి సరిపోయే పాయసం అనగానే పాయసం వచ్చింది. వెంటనే దాన్ని ఇంటి ముందు పెట్టి అమ్మడం మొదలుపెట్టింది. పాయసం ఘుమఘుమలకు అటుగా వెళ్తున్న జనం కొని తింటున్నారు. పాయసం రుచి ఆ నోటా ఈ నోటా పాకి జనం బాగా వస్తున్నారు. చంద్రకాంతం బాగా సంతోషిస్తుంది. అలా అమ్మగా చివరికి పాయసం కొద్దిగానే మిగిలింది. కాని జనం చూస్తే ఇంకో 25 మంది దాకా ఉన్నారు. అప్పుడు, అయ్యయ్యో ఇప్పుడు ఎట్లా? మంది మస్తుగా పోగైండ్రు. నేనిప్పుడే లోపలికి పోయి గరిటెతో గీ గిన్నెలోనే పాయసం నింపుకురావాలే అని ఆ పాయసం గిన్నెలోనే గరిట పెట్టి పాయసం అంది. రాలేదు. మళ్ళీ గరిట పెట్టి పాయసం అంది. ఈసారి కూడా రాలేదు. చంద్రకాంతానికి కంగారు మొదలైంది. గిదేంది? గిది పనిచేయట్లే, ఏమాయా దీనికి? వామ్మో, మంది మస్తుగుండ్రు. పాయసం అయిపోయిందని చెప్తే గా వచ్చే పైసలు కూడా పోతాయి అనుకుంటూ గిప్పుడు నా దిమాక్ వాడి మస్తు పైసలు సంపాదిస్తా అంటూ ఆ మిగిలిన పాయసం గిన్నెలో 25 మందికి సరిపడా నీళ్లు కలిపి ఆ కంగారులో పంచదారకి బదులు ఉప్పు ఇంకా ఏవేవో కలిపి మళ్ళీ ఆ పాయసం అమ్మడం మొదలుపెట్టింది. అది తిన్న వాళ్ళందరికీ వాంతులు మొదలయ్యాయి. దీంతో అందరూ చంద్రకాంతం మీద గొడవకు దిగారు. అప్పుడే వచ్చిన అత్త సూర్యకాంతంకి క్షణంలోనే విషయమంతా అర్థమయ్యింది. అత్తను చూసి భయంగా, అది 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 అత్తమ్మా అంటుంటే, ముందు వాళ్ళ పైసలు వాళ్ళకిచ్చేయ్ అంది. డబ్బులు తీసుకొని అందరూ వెళ్ళిపోయారు. గా గరిట రోజుకి ఒక వంటకానికి ఒక్కసారే పనిచేస్తది. గా ముచ్చట చెప్పడం యాద్మర్చిన. అది విన్న చంద్రకాంతం మళ్ళీ తెల్లబోయి మనసులో, సావు కబురు సల్లగా చెప్పినట్టు గీ విషయం గిప్పుడు అజెప్పుడు అనుకుంటూ ఉండగా, ఆశ ఉండొచ్చు గాని అత్యాశ ఉండకూడదమ్మాయి. రేపట్నుంచి నువ్వు వంట నేర్చుకొని నువ్వే చేయాలా అంటూ గరిటె తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది.
ఏంది వంట నేర్చుకోవాలా? గీ రోజేగా మన ఎపిసోడ్ షురూ అయింది. చేస్తా నేనేంటో చూపిస్తా అంటూ చంద్రకాంతం గునుక్కుంది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.